ధరించే వ్యక్తిగత ప్రార్థన. రెండవదిగా వ్యక్తిగత ప్రార్థన. బైబిల్లో ఏలియా, సమూయేలు, మోషే వీళ్ళందరూ వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు. ఏం చేస్తుందయ్యా ఈ వ్యక్తిగత ప్రార్థన అంటే, మన స్వభావాలన్నీ మార్చేసి క్రీస్తు స్వభావాన్ని ధరించుకునేదే వ్యక్తిగత ప్రార్థన. కొంతమంది కుటుంబాలలో కొందరు ఒంటరిగా బ్రతుకుతారు, హాస్టల్లో ఒంటరిగా ఉంటారు. కొన్ని ఇండ్లలో కొంతమంది ఒంటరిగా బ్రతుకుతారు. ఈ ఒంటరితనంగా బ్రతికే వారు కూడా వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే అని యాకోబు పత్రికలో 5:17 రాయబడింది. రాసి పెట్టుకున్న రెఫరెన్స్. యాకోబు పత్రిక 5:17 ఏలియా